ఎవరా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నిన్నేరా 2 కాళ్ళ దున్నపోతా. డబ్బు కోసమా? మాట్లాడవేరా బద్మాష్. మూగోడువా చెవిటోడువా? ఒరేయ్ గుట్లే, నిన్నేరా దద్దమ్మ ఎలుగు పంటి. ఒరేయ్ సన్నాసి, చవరికా మరి అంత బ్యాడ్ ఫేస్ కాదులేరా. ఏమంటుందిరా రౌడీ నాని? దొరదలు వచ్చినాయి కానీ రే తిట్టింది తట్టుకుని తిట్టిందిరా. పౌరుషం వచ్చి నువ్వు తిట్టావా? వాయిస్ గుర్తుపెట్టదని మనం నూరెప్లా. గుడ్, మంచి పని చేసావు. దీని సంగతి సరే గానీ ఎందుకని వెంకటలక్ష్మి కలిసావా? అన్ని మాట్లాడాను. ఏముంది? తనకి పెళ్లి మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకుందాం డిసైడ్ అయిపోయిందట. అయినా మన అచ్చిగడి ఫేస్ చూస్తే అవతమడి విరక్తి పుట్టదో. ఆడేం నల్లగా ఉంటాడా కళ్ళగా ఉంటాడా? ఎవరికా? వాళ్ళ బావ గురించి చెప్పిందిగా, దాని గురించి. మరి ఇప్పుడు ఎలా? ఆలోచించి చెప్తానంది. ఈ లోపు మనం అచ్చిగాని పట్టుకోవాలి. అంటే ఆడిని కూడా కిడ్నాప్ చేసి దీనికి కంపెనీగా పారేద్దామనా? ఇందుకే ఆ మల్లీశ్వరి మన దగ్గర నుంచి అచ్చిగాని సెపరేట్ చేసింది. నీ అబ్బా, వాళ్ళిద్దరిని పట్టుకుని కలిపి పెళ్లి చేస్తే దీన్ని వదిలేయచ్చు. బాదా అంటే కిడ్నాపులు చేస్తే పెళ్లిళ్ళు చేయాలా? మ్యారేజ్ అతిథి శాస్త్రి గారు, మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారవుతుంది. హలో, ఐఎమ్ డాక్టర్ కృష్ణ భగవాన్, ఎంబీబీఎస్ FRCS. అక్కడ ఒక వెధవ ఉంటాడు, వాడికి ఫోన్ ఇక్కడ ఎదవంటే ఎవరండి? నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా? అయ్యో బాబోయ్, ఇదంతా భయమే. భలే భయపడుతున్నావురా నువ్వు. కరెక్ట్ గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. గంట ఎలా సరిపోతుందిరా? నాకు నీకు టైం ఇవ్వాలనుంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి. గౌడ్ గాడి డర్క కహాని. సార్ రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదనా, ఇట్లా పోతేనే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ. దాసు సార్ లరా వస్తున్నా. మేజువాడి దగ్గర వాయింపుడు ఇంకా పోలేదురా నీకు. లరా సార్. ఎరా గండరబలి గండ, తొండరబలి తొండ, మహాకవి వస్తాడు, తెగపొడి చేస్తాడన్నావు. ఏడి? ఎక్స్క్యూజ్ మీ, ఎంటర్ ది డ్రాగన్. ఏదేటి ప్రకృతికి వికృతికి మధ్యలో కనబడుతున్నాడే? ఎవడ్రైడా? నేను మీకు చెప్పానే, గండర బలి గండ అని మహాకచ్చి కవి. మీకు మంచి లాజిక్ కూడా కచ్చి అవటం కోసం. ఎవరండి బాబు ఇక్కడ కథలంటున్నారండి సార్? ఎరా మహాకవి అని చెప్పావు, వీడు చూస్తే పిట్టల దొరలాగా ఉన్నాడు. కొంప తీసి పెట్ట కథలు చెప్తాడా? పిట్ట కథే కానివ్వండి, గట్టి కచ్చి అవుతాడు. గండర బలి గండ ఇస్ కమింగ్. రండి సార్. గుడ్ నైట్. సార్ 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 ఈయన మాయాబజారు, మల్లీశ్వరి, దేవదాసు, గుండమ్మ కథ. అయ్యి బాబోయ్, అన్ని సినిమాలు రాశాడు ఈయన. ఆ సినిమాలన్నీ చూశాడండి. కథల మీద మంచి పట్టు. మన గురించి చెప్పరా? ఈయన బొబ్బులి పొలి, మనుషులంతా ఒకటే, ప్రేమాభిషేకం. ఏంటి ఆ సినిమాలు చూసాడా? అలాంటి సినిమాలు తీయాలని పట్టుదలతో ఉన్నాడు. ఆడు అలాగే చెప్తాడు, నువ్వు కచ్చపే. అనగనగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్, ఫ్రంట్ డ్రాప్, మిడిల్ డ్రాప్, తర్వాత చేద్దాం. కచ్చపో. ఎక్కడికి? నేను కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అంటే నాకు చిరాకు. సారీ బాబు, క్షమించు బాబు. టీ తాగుతావా? పగలపడే టీ తాగే అలవాటు లేదు నాకు. నీలాంటి లేబర్ తాగుతారు. అబ్బో, ఈ నోటి ఇటు ఇటు. దిస్ ఇస్ ఫ్లాష్. వాడు డైరెక్ట్, మనం ఇండైరెక్ట్. అనగానే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో పెద్ద రైతు. ఏంటి మొత్తం విలేజ్ లో ఒకే రైతు ఉన్నాడా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి బాబు, కథ చెప్పలేడు. ఎక్కడ దాకా చెప్పాను? ఒక పెద్ద రైతున్నాడు. ఆ పెద్ద రైతుకి 100 ఎకరాలు పొలం.
ఆ 100 ఎకరాల్లో 1000 బస్తాలు ధాన్యం పండి. ఇంట్రెస్టింగ్. ఆ 1000 బస్తాలు గాజులో పోసి పైన తాటాకులు కప్పాడు. గాలి వచ్చింది. డిటిఎస్. ఆ గాలికి ఓ తాటాకి ఎగిరిపోయింది. ఆ మొక్కల నుంచి గింజలు కనపడాయి. ఆ గింజల్ని పెట్టలు చూస్తుంది. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళింది. సరే గింజలు అన్నీ అయిపోయినాయి. తర్వాత దోలు తీరింది. ఎక్కడైపోయిందిరా? 1000 బస్తాలు గింజలు లజ్జుగుండక్కలా. ఎన్ని గింజలు వేయరా? నా లెక్క ప్రకారం 3 గింజలు అయినాయి మరి. ఆడి కరెక్ట్. ఓ పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఎక్కడ మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. నీ పిట్టలు నాశనం అయిపోను. నన్ను ఇక్కడ రెట్టేసుకునేవరా. వేసుకో. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఈ పెట్లోడు వల్ల బయట ప్రపంచానికి దూరం అయిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. అమ్మా, ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. దేవుడా, ఆ పెట్లోడు బారి నుంచి నన్ను కాపాడు. నీకు బోల్డ్ ఉండ్రాలు సమర్పించుకుంటాను. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఏ భగవాన్, చల్లగా గాలేస్తుందయ్యా, సరదాగా తిరిగి చూద్దాం పద. చల్లటి గాల సైకిల్లోనయ్యా బాబు. బయటికి వెళ్తే ఏ వాటి కన్నా మీద పడుతుంది. మన మీదే పడుతుందని గ్యారంటీ ఏంటి? పడదని గ్యారంటీ ఏంటి? ఈ గాలికి మన మీద పడేసేంత ధైర్యం లేదయ్యా. ఏంటో చెప్తాను పద. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ధైర్యంగా నిలబడు. గాలి సంగతి నేను చూస్తాను. నాకెందుకు దూల వచ్చే గాలి రా. నువ్వు నన్నేం చేయలేవు. నీ గాలికి చెట్లు పడిపోవచ్చు, పిట్టలు రాలిపోవచ్చు, హోర్టికలు పడిపోవచ్చు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోవచ్చు. కానీ నువ్వు నన్నేం చేయలేవు. వద్దురా, నా మాట గాల్లో కొట్టుకుపోతారా? వెళ్ళిపోయారా? ప్రకృతి మీద ప్రకృతిలో కలిసిపోయా కదరా. కొండ వలస, ఈ కొండ మీదకి వలస వెళ్ళిపోయారా? ముత్యాలు నేను లవ్ చేస్తున్నట్టు స్వర్ణక్క భలే కనిపెట్టేసిందే. అయితే ఆజా ఆజా చిలకల తోట, నా చింత చిగురు తినిపిస్తా తోట తోట. అయితే ఆజా ఆజా చిలకల తోట, చింత చిగురు తినిపిస్తా తోట తోట. ఏంటి నువ్వు లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే అలా లొట్టలేసుకుంటూ చూస్తున్నా? బుద్ధి లేదు. నేనేం పరాయాడదాన్ని చూడలేదు, నేను కట్టుకుపోయేదాన్ని చూసా. కట్టుకోబోయేవాడివి. కట్టుకోగానే సరిపోదు, ఏం పెట్టి పోషిస్తావు? ఈ రోజు లేకపోవచ్చు, కానీ రేపు కుబేరుణ్ణి. అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది. హమ్ దిల్ దే చుకే హే సనం. ఇది సరిపోదా? ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా? చూడు, రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను. యు వెయిట్ అండ్ సీ బేబీ బాయ్. ఫైనల్ అండ్ లాస్ట్ ఇది మా ఆయన ముద్ద. ఎంతైనా నేను దాన్ని మొగ్గు కదా. నేనంటే ఎంత ప్రేమ. అన్ని ముద్దలు నా ముద్దలు అని చెప్పి లాస్ట్ ముద్ద ఈడు ముద్ద అని చెప్పావా? ఎంతైనా నా మొగుడే కదా, దిష్టి ముద్ద పెట్టకపోతే బాగుంటుందని. పెళ్ళై ఇన్నాళ్ళల్లో ఏనాడన్నా గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి, మన టామీకి ఎప్పుడైనా తినిపించావా? ఓకే జూలీ, థ్యాంక్స్ ఫర్ అవర్ లంచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఈసారి లేనప్పుడు కలుద్దామే. ఈ కార్డు ఇక్కడ ఉందేంటి? మా ఫ్రెండ్. నువ్వు వచ్చావు, తిన్నావా, వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? నేను వచ్చింది ఈ పెళ్లికే. డూప్లికేట్ పెళ్లికి వీడు రావడం ఏంటి? అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా. నేను పెళ్లి కూతురు వచ్చేంత తరపు వచ్చానులే. ఏంటి షాక్ తిన్నావా? కాదు,
మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యూ స్పీడీ రికవరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ You're welcome. నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు క్లియర్ గా అర్థం అవుద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.